కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. మంత్రాలయంలో బంధువుల ఇంటికి వెళ్లిన హైదరాబాద్ వాసులు ఈత కోసం నదిలోకి దిగారు. దీంతో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడింది. గల్లంతైన వారి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పెద్ద జెంట్స్, ఒక చిన్న పిల్లోడు. ఇప్పుడు 5 మంది పోయినారు. నువ్వు కాక నీతో. కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కర్నూలు జిల్లా మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో 6 మంది ఈతకు వెళ్లడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు 5 మంది అయితే గల్లంతైన పరిస్థితి. మరియు ఒక్కరు మాత్రం అంటే అక్కడున్న కేకలు వేయడంతో అక్కడున్న స్థానిక ప్రజలు యొక్క అపర్ణ అనే యువతిని మాత్రం కాపాడడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మంత్రాలయంలో పండుల ఇంట్లో ఒక శుభకార్యానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 4 గంటల ప్రాంతంలో 6 మంది యొక్క తుంగభద్ర నదిలోకి దిగడం జరిగింది. ఈత చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న వారి బంధువులకు చెప్పి యొక్క నది దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆ యొక్క అంటే 2 రోజుల కిందట అక్కడ ఆ ప్రాంతంలో బాగా వర్షాలు పడటం చేత గుంతలు కూడా పూర్తిగా నీటి ప్రవాహం కూడా ఉండడం జరిగింది. ఆ లోతు ఎంత అనేది తెలియకపోవడంతో ఒక 5 మంది గల్లంతైన పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ కి చెందిన యువచంద్ర, సతీష్, మరొక 2 మండలానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్య, ఈ 5 మంది అయితే గల్లంతైనారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే ఈ యొక్క మంత్రాలకు చెందిన ధను ఒక బాడీని అయితే వెతికి తీయడం జరిగింది. మిగతా వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనపడుతుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.